ఎలా మారింది? మారదనుకున్నాం కదా, బ్రతుకు మారదు, జీవితం మారదు, అసలు ఇంతే, ఇతని పరిస్థితి ఇంతే, ఇక్కడే పడి ఉంటాడు, ఇక్కడే చస్తాడు అనుకున్నాం కదా. ఎలా మారింది ఇతని బ్రతుకు? బ్రదరు, ఎలా మారింది? ఎలా మారింది? గుడ్డోడంటే నలుగురు మోసుకొని రావాలి, వాడు అడుక్కున్న తర్వాత ఇచ్చినటువంటి ఆ రూపాయలతోనే బ్రతకాలి. అలాంటి వాడు బ్రతుకును చిటుకులో బాగు చేశాడు నా దేవుడు. వాడు గంతులేస్తున్నాడు. ఇప్పుడు గుడ్డోడు గంతులేస్తున్నాడు, కుంటోడు గంతులేస్తున్నాడు. ఊచకాలు చేతులు కలిగిన వాడు ఆ మంచాన్ని తీసి పారేశాడు, దేవుని మహిమపరుస్తూ ఓ లోకానికి చాటిస్తున్నాడండి. ఎంత పని! వైద్యం చేయలేని పని, డాక్టర్లు చేయలేని పని, నీ బంధువులు చేయలేని పని, నీ స్నేహితులు చేయలేని పని, నీకు ఎక్కడి నుండి ఆదరణ రాని ఆ స్థితిని నా దేవుడు ఆదరణించి నిన్ను నడిపించును గాక. చిటికలో మారిపోతుంది నా బ్రతుకు. చెప్పాలి గట్టిగా, సెకండ్లో నా జీవితం, నా బ్రతుకునంతా కూడా